కిసాన్ పథకం కింద ఏటా 6,000 రూపాయలు పొందుతున్నట్లయితే ఇప్పుడు మీరు అప్రమత్తం అవ్వాలి. జూన్ లో ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు 2,000కు మించి రాకపోవచ్చు. మీకు ఖచ్చితంగా రావాలంటే 2 కండిషన్లు పూర్తి చేయాలి. ఒకటి, కేవైసీ పూర్తి చేసి ఉండాలి. మీరు ఫిబ్రవరిలో పీఎం కిసాన్ మనీ పొంది ఉంటే కేవైసీ పూర్తయినట్టే, కాబట్టి ఈ విషయంలో టెన్షన్ అక్కర్లేదు. రెండోది, గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. ముందుగా కేవైసీ అనేది చూస్తే దీన్ని ఆన్లైన్ పీఎం కిసాన్ వెబ్సైట్ లో చేసుకోవచ్చు. వెబ్సైట్ ని కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ ఈ కేవైసీ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా పూర్తిగా తెలియవచ్చు. ఇది చాలా తేలిక, 2 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇందులో బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ మధ్య లింక్ చేస్తారు. ఆధార్ మొబైల్ నంబర్ కి లింక్ చేస్తారు. కొత్తగా విశిష్ట గుర్తింపు కార్డు ఉండాలనే కండిషన్ తీసుకొచ్చారు. విశిష్ట గుర్తింపు కార్డునే యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు అంటారు. ఇది ఉండే రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు ఇస్తారు. పెట్టుబడి సాయం పొందలేరు. ఇతర సంక్షేమ పథకాలు కూడా పొందలేరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కొత్త కండిషన్ అమలు చేస్తున్నారు. జూన్ నెలలో ఇచ్చే డబ్బు అకౌంట్లలో జమ కావాలంటే ఈ కార్డు ఉండాలి. విశిష్ట గుర్తింపు కార్డు అనేది రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 11 అంకెల ఐడి నెంబర్. ఇది ఆధార్ కార్డు లాగా ఉంటుంది. రైతుల భూమి, పంటలు, వ్యక్తిగత వివరాలు ఈ కార్డు ద్వారా అధికారులకు తెలుస్తాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా, ఉద్యానవన పంటలకు రాయితీలు వంటి ప్రయోజనాలు సులభంగా పొందవచ్చు. రైతు వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు. వల్ల పథకాలు పక్కాగా అక్రమాలకు ఛాన్స్ లేకుండా జరుగుతుందని కేంద్రం ఈ కార్డును తప్పనిసరి చేసింది. తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు పంట నష్టం జరుగుతుంది. అలాంటి సమయాల్లో ఈ కార్డు ద్వారా రైతులు వెంటనే పరిహారం పొందవచ్చు. రైతు ఏ పంట వేశారన్నది ఈ కార్డు ద్వారా తెలిసిపోతుంది. వెంటనే పరిహారం ఇవ్వగలరు. ఈ కార్డులో రైతు కలిగి ఉన్న భూమి, ఏ పంటలు వేశారో పూర్తి సమాచారం ఉంటుంది. భవిష్యత్తులో ఏ పథకం అమలు చేయాలన్నా ఈ కార్డులో సమాచారాన్ని లెక్కలోకి తీసుకుంటారు. విశిష్ట గుర్తింపు కార్డు పొందాలంటే రైతులు తమ భూ యాజమాన్య పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో దగ్గరలోని వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాలి. అప్పుడు అధికారులు ఈ ప్రక్రియ చేపడతారు. రైతు ఫోన్కి ఓటీపీ వస్తుంది. దాని అధికారికి చెప్పాలి. విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ అవుతుంది. ఆ సంఖ్యను ఒక చోట రాసుకోవాలి. ఎప్పుడైనా అధికారులు ఈ సంఖ్యను అడిగితే చెప్పాలి. ప్రస్తుతానికి వ్యవసాయ కార్యాలయాల్లో ఈ కార్డు నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ఈ విశిష్ట గుర్తింపు కార్డును ఆధార్తో చేస్తారు. ఈ కార్డు నెంబర్ రైతుకి శాశ్వత ఐడిగా పనిచేస్తుంది. రైతులు అడగగానే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చేలా అధికారులకు కేంద్రం ట్రైనింగ్ ఇచ్చింది. ఆ వివరాలన్నీ అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రీ అనే డిజిటల్ రిపోర్ట్లో రాసుకుంటారు. సీఎం కిసాన్ డబ్బులు వచ్చేటప్పుడు అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రీ చెక్ చేస్తారు. రైతుకు కార్డు ఇచ్చారని అందులో ఉంటే వారికి ఆ డబ్బు అకౌంట్లోకి వస్తుంది. దేశంలోని 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ ఈ కార్డు పొందడం తప్పనిసరి. రైతులు త్వరగా వెళ్లి విశిష్ట గుర్తింపు కార్డు తెచ్చుకోవడం మేలు. ఎందుకంటే జూన్ రావడానికి మరో 11 రోజులే టైం ఉంది. పని పూర్తి కాకపోతే పీఎం కిసాన్ డబ్బు రాదు. కాబట్టి త్వరగా ఇది చేసుకుంటే అంత మంచిది.